ఆరోపణలతో మనోవేదనకు గురై రాధాకృష్ణ ఆత్మహత్యకు యత్నించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు. వివరాల్లోకి వెళ్తే ఐపోలవరం మండలంలో ఫైల్ ఏరియా విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా కాండ్రేగుల రాధాకృష్ణ పనిచేస్తున్నారు. అదే కార్యాలయంలో పనిచేస్తున్న సహోద్యోగిని రాధాకృష్ణ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా రాధాకృష్ణపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మనోవేదనకు గురైన రాధాకృష్ణ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయినట్లు సమాచారం. అయితే యానం బ్రిడ్జిపై ఒక వ్యక్తి చెప్పులు, సెల్ ఫోన్, దుస్తువులు గమనించిన వాకర్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అవి రాధాకృష్ణవని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. రాధాకృష్ణ గల్లంతుపై ఐపోలవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి గాలింపులు చేపట్టారు. మా నాన్నగారి పేరు రాధాకృష్ణ. ఆయన ఎఫ్ఆర్టీసీ కాకినాడలో పనిచేస్తున్నారు సీనియర్ అసిస్టెంట్. ఆయన చాలా మంచివారు, పెద్ద పని అసలు ఒప్పుకోరు. అలాంటి ఆయనలో రూల్స్కి విరుద్ధంగా చేయమని పై అధికారులు వేధిస్తుండగా మా నాన్నగారు మానసికంగా బాధపడ్డారు. దీనికి కారణమైన డాక్టర్ వరిత అనే ఆవిడ తీసుకోవాలని ఆయన చిన్న కొడుకు కింద కోరుకుంటున్నారు. ఎప్పుడు చనిపోయింది? ఇంకా మిస్సింగా అనుమానం పేరండి, పేరు డిపార్ట్మెంట్ ఆయన పేరు రాధాకృష్ణ. ఆయన మెడికల్ డిపార్ట్మెంట్. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీమా VST న్యూస్.